అసలు ఈ హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ అంటే ఏంటి? రేషన్ కార్డ్‌కి, హౌస్‌హోల్డ్ మ్యాపింగ్‌కి ఏదైనా సంబంధం ఉందా? ఈ పథకాలకి, హౌస్‌హోల్డ్ మ్యాపింగ్‌కి ఉన్న సంబంధం ఏంటి? ఈ హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న పౌరుల యొక్క జాబితా. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు, పౌర సేవలకు మరియు కాలానుగుణంగా ప్రభుత్వం చేపట్టే సర్వేలకు ఈ హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ తప్పనిసరి. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి హౌస్‌హోల్డ్ మ్యాపింగ్‌ని తప్పనిసరి చేయబడింది. ఆంధ్ర రాష్ట్రం స్థిర నివాసి అయితే వారు హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ లేకుండా ఎటువంటి డిజిటల్ సేవలు పొందడానికి వీలు పడదు. రేషన్ కార్డ్‌కి, హౌస్‌హోల్డ్ మ్యాపింగ్‌కి సంబంధం ఏంటి? ఇంట్లో ఉన్న సభ్యులు కుటుంబ వారీగా రేషన్ కార్డులు తయారు చేసుకుంటారు. అంటే ఉదాహరణకు ఒక కుటుంబంలో తల్లి, తండ్రి, ఇద్దరు కొడుకులతో నలుగురు సభ్యులుంటే, ఆ నలుగురు కూడా ఒక రేషన్ కార్డ్ అనేది చేసుకుంటారు. అదేవిధంగా మ్యాపింగ్ కూడా వాళ్ళందరికీ కలిపి ఉంటది. అదేవిధంగా కొడుకులిద్దరికీ వాళ్ళకి పెళ్ళిళ్ళైనాక వాళ్ళు చెరొక రేషన్ కార్డ్ అనేది తయారు చేసుకుంటారు. కాబట్టి ఆ ఇంట్లో మొత్తం 3 రేషన్ కార్డులవుతాయి. అదే తల్లిదండ్రులకి పెద్ద కొడుకు, పెద్ద కోడలు, చిన్న కొడుకు, చిన్న కోడలతో 3 కార్డులనేవి తయారవుతాయి. కానీ వారందరూ ఒకే మ్యాపింగ్‌లో ఉండిపోతారు. ఆ ఉండటం వలన ఒకే రకమైన ప్రభుత్వ పథకం అనేది ఒకటి మాత్రమే లభిస్తుంది. అదే వారికి అవకాశం ఉన్నప్పుడు తమ భార్యలతో కలిసి వేరువేరుగా రేషన్ కార్డ్ ఎలా చేసుకున్నారో, మ్యాపింగ్ కూడా అదే విధంగా వేరు చేసుకొని, వాళ్ళ డేటా అనేది సెపరేట్‌గా ఉంచుకుంటే వాళ్ళకి కూడా 3 పథకాలనేవి 3 కార్డులు ఉండడం వల్ల, 3 మ్యాపింగ్‌లు ఉండడం వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఒక కుటుంబంలో తల్లి, తండ్రితో పాటు ఒక కొడుకు, కూతురు ఉంటే, కొడుకు, కూతురుకి వాళ్ళ పెళ్ళిళ్ళైనాక కూతురు తన భర్త కార్డులోకి వెళ్ళిపోవచ్చు. అలానే కోడలు తమ కార్డులోకి చేరవచ్చు. సో, ఈ విధంగా రేషన్ కార్డ్ అనేది మార్పించుకోవచ్చని అందరికీ ఐడియా ఉంటది. అదే విధంగా రేషన్ కార్డులోకి ఏ విధంగా అయితే మార్పులు జరిగాయో, మ్యాపింగ్‌లో కూడా అదే విధంగా మార్పులు చేసుకునేలా చూసుకోవాలి. వీలున్నంత వరకు తల్లి, తండ్రి అలాగే భార్య, భర్త 2 మ్యాపింగ్‌లు చేసుకోవడం వలన 2 స్కీమ్స్ అనేవి 2 కార్డులకి, 2 మ్యాపింగ్‌లకి వచ్చే అవకాశం ఉంటుంది. అలానే మరో ఉదాహరణగా 2 కుటుంబాలున్నాయనుకోండి. వాళ్ళకి వేరువేరుగా రేషన్ కార్డులు మరియు వేరువేరుగా మ్యాపింగ్‌లున్నాయి. సో, మొదటి కుటుంబంలో తల్లిదండ్రి మరియు కొడుకు. అలానే రెండో కుటుంబంలో తల్లి, తండ్రి మరియు ఇద్దరు కూతుర్లున్నారనుకోండి. మొదటి కుటుంబంలో ఉన్న కొడుక్కి, రెండో కుటుంబంలో ఉన్న పెద్దమ్మాయికి ఒకవేళ వివాహం జరిగిందనుకోండి. అప్పుడు ఆ అమ్మాయి ఏమనుకుంటది, తమ కార్డులోంచి తన భర్త కార్డులోకి వెళ్ళిపోతే సరిపోతుంది అనుకుంటది. సో, అదే విధంగా కార్డులోంచి మారిపోయి మొదటి కార్డులో నలుగురవుతారు. రెండో కార్డులో ముగ్గురుంటారు. అంటే తల్లిదండ్రి, చిన్న కూతురు మాత్రమే ఉంటారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం ఒక పథకం ప్రవేశపెట్టిందనుకోండి. ఉదాహరణకి ఇంటికో ఉద్యోగం స్త్రీలకు మాత్రమే అనే ఒక పథకం పెట్టిందనుకోండి. సో, అప్పుడు మొదటి కార్డులో ఉన్న కోడలు, అలానే రెండో కార్డులో ఉన్న కూతురు అంటే వాళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళే. కానీ కార్డులు మారిపోయారు కదా! సో, మొదటింటి కోడలు, రెండో ఇంట్లో కూతురు వాళ్ళిద్దరు కూడా వేరువేరుగా పథకాలకి అప్లై చేసుకున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళిద్దరిలో ఒకరికి మాత్రమే ఉద్యోగం ఇస్తారు. ఎందుకంటే మొదటి కార్డులో ఉన్న పెద్ద కూతురు కార్డ్ మాత్రమే మారింది. మ్యాపింగ్‌లో తన చెల్లి తల్లిదండ్రులతో ఉండిపోయింది. అంటే వాళ్ళు నలుగురు మ్యాపింగ్‌లో ఉండిపోయారు. కొన్నిసార్లు ఇలా ఉండటం వల్ల ఇద్దరికి కూడా ఎవరికీ రాకపోవచ్చు. ఇద్దరు అప్లై చేసుకున్నారు. కేవలం ఒకరు మాత్రమే అర్హులైన రిమార్క్ ఇద్దరికీ చూపించేస్తది. తనకి చూపిస్తది, తినకు చూపిస్తది. సో, ఇలాంటప్పుడు మనకి ఇద్దరికీ రాకపోవచ్చు. లేదా ఎవరికో ఒకరికే రావచ్చు. వాస్తవంగా అయితే ఇద్దరు అర్హులే. వాళ్ళది వేరే కుటుంబం, వీళ్ళది వేరే కుటుంబం. కాకపోతే ఇక్కడ ఏంటంటే మ్యాపింగ్. మ్యాపింగ్ వల్ల ఇద్దరిలో ఎవరికో ఒకరికే వస్తది. సో, కాబట్టి అందరూ మీ రేషన్ కార్డులు మాత్రమే మారితే సరిపోతుంది అనుకోకుండా, మ్యాపింగ్ కూడా సరిచూసుకోవాలి. సచివాలయంకి వెళ్తే వాళ్ళు క్లియర్‌గా డేటా చెప్తారు. మీరెవరు, ఏ మ్యాపింగ్‌తో ఉన్నారు, ఏ ఊర్లో ఉన్నారు, ఎక్కడ మీ మ్యాపింగ్ ఉంది. సో, ఎక్కడుంది అనేది సెకండరీ. ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. ఎక్కడో ఒక దగ్గర ఉండేలా చూసుకోవాలి. సో, అలానే పుట్టిన పిల్లలకు ఆధార్ కార్డ్ వచ్చిన వెంటనే రేషన్ కార్డ్ ఎలా అయితే మనకు చేయాలని మైండ్‌లో వస్తదో, మ్యాపింగ్‌లో కూడా యాడ్ చేసుకోవాలి అనే మైండ్ రావాలి. మ్యాపింగ్ అనేది తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారో వాళ్ళ తల్లిదండ్రుల మ్యాపింగ్‌లోకి యాడ్ అవ్వాలి. అయితే ముఖ్యమైన గమనిక ఒకటి. రేషన్ కార్డ్ మరియు మ్యాపింగ్‌లో చేరే ఆప్షన్ అనేది అన్ని వేళల్లో ఉండకపోవచ్చు. మీ యొక్క గ్రామ సచివాలయాన్ని సంప్రదించి అవకాశం ఉన్నప్పుడు చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ మ్యాపింగ్ అనేది చేసుకోవడం వల్ల ఎందుకు ఉపయోగం అంటే ఏదైనా సేవలు పొందేటప్పుడు మన యొక్క బేసిక్ డీటెయిల్స్ అంటే పేరు, క్యాస్ట్, ఫోన్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఇతర వివరాలనేవి ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. మన ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఉన్న డేటాబేస్ లోంచి మన వివరాలనేవి వెంటనే ఫెచ్ అయిపోతాయి. సో, దీనివల్ల మనం రెండోసారి ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. అదే విధంగా మ్యాపింగ్‌లో ఉన్నట్లు కన్ఫర్మ్ చేసుకోవచ్చు.